వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు, దయగలిగిన దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. దేవుని యందు ప్రేమైన వారులారా, మీరందరూ దేవుని ప్రేమలో ఎదగాలని, ఆయన కృపను అనుదినము పొందుకొనుచు ఆయన రాకడ కొరకు ఆ ఎత్తబడే గుంపులో ఉండుట కొరకు ప్రయాసపడుతున్న మీరందరూ దేవుని యందు వేరుపారి ఆయన రెక్కల చాటున సురక్షితంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధ్యాన వాక్యమునందు నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి అనే మాటలు మనం చూడగలుగుతున్నాం. ఈ దినమున నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అనే మాట గురించి ధ్యానించుటకు ఆ కృప కలిగిన దేవుడు మనకు సహాయము చేయునుగాక. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీలు ఆ ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తమును పూసి సంహార దూత నుండి వారు కాపాడబడినారు. అదేవిధంగా రాహాబు అనే వేశ్య తన గుమ్మముల మీద ఎర్రని దారము, పొగరు దారము కట్టి ఆమె ఆ యెరికో నుండి దేవుని ప్రజలతో బయటకు రప్పించబడింది. అదేవిధంగా క్రీస్తు రక్తం ద్వారా ఆయన చేతిలో మనందరం భద్రపరచబడి కాపాడబడుచు మనము ఈ రోజు వరకు క్రీస్తు ప్రేమలో జీవించుచున్నాం. పరలోకము విడిచి భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తము వలన మనకు శక్తి కలిగింది. ఆ రక్తమే మనలను పాపముల నుండి, శాపముల నుండి విడిపిస్తుంది. ఈ రక్తం భూమి మీద ఎంత శక్తి కలిగిగా పనిచేస్తుంది అని అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము ప్రకారం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచన. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము ప్రకారం ఆ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును మనము చూడగలిగితే, ఆ రక్తము వలన మనము మన పాపముల నుండి యేసుక్రీస్తు ప్రభువు మనలను విడిపించారు. ఆయన ఒక రాజ్యంగా, యాజకులుగా మనలను చేయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యేసు రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూడగలిగితే, క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే రక్తం అది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనమును మనం చూస్తే, గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు అపవాదిని జయించుటకు మనము శక్తి కలిగిన వారిగా ఉంటాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూస్తే,
ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఇంత శక్తి కలిగిన రక్తం యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు ఆ శిలువ మ్రానులో మరణించి తన శరీరం నుండి దారదారులుగా ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనలను కొన్నారు. ఎరుపు అనేది చూస్తే యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యం. ఆ శక్తి కలిగిన రక్తం, ఆ కాపాడే రక్తం ఎల్లప్పుడూ మనలను కాపాడుతుంది. అందుకే నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. మన పెదవుల మీద ఎల్లప్పుడూ యేసుక్రీస్తు రక్తం అనేది ఉండాలి. మన పెదవుల మీద యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని కాపాడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవుడు తన స్వరక్తమిచ్చి మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన రక్తమును విలువ చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మన పెదవుల మీద యేసుక్రీస్తు రక్తం ఉండాలి. మన పెదవులు ఎరుపు నూలును పోలి ఆ ఎరుపు అనే పరిశుద్ధత, ఆ క్రీస్తు రక్తం అనే మనస్సాక్షిని శుద్ధి చేసే ఆ రక్తపు విలువ మన పెదవుల మీద ఉండుట వలన ఆయనకు ఒక స్తోత్ర రూపముకు కొత్త కీర్తన మనం పాడేవారిగా మనం ఉండాలి. లేఖనం చెప్తున్నాయి కదా, ప్రభువా మా దగ్గర ఏముంది తండ్రి, పెదవులు తప్ప. ఆ పెదవులు అపవిత్రం అయిపోయినాయి నాయనా. ఆ పెదవులు నీ రక్తము ద్వారా శుద్ధీకరించి, నీ రక్తము ద్వారా పవిత్రపరిచి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, మీ ఔన్నత్యమును అనేకులకు వివరించడానికి, నీ సువాసనగా మేము ఉంటూ సజీవ పత్రికలుగా అన్యజనుల మధ్యన, వక్రజనము మధ్యన నిన్ను మహిమపరచువారిగా ఉండునట్లు మా పెదవుల మీద నీ ఎరుపు నూలు అనే ఆ తొగరు దారం అనే యేసు రక్తమును మా మీద ప్రోక్షించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంతవరకు ఒకే నోటి నుండి మంచి మాటలు చెడ్డ మాటలు వస్తున్నాయేమో, ఒకే నోటి నుండి ప్రేమ కలిగిన మాటలు ద్వేషించే మాటలు వస్తున్నాయేమో, దేవుడు నీ ప్రతి మాట లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఒకానొక దినమున మనం ఆ మాట గురించి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ దుర్దినము రాకముందే మన పెదవుల మీద యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకుందాం. ఆ శిలువ రక్తపు నీడలోనికి వద్దాం. ఆ శక్తి కలిగిన రక్తం, ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరిచే రక్తం, మనల్ని పరిశుద్ధపరిచే రక్తం, ఆఖరికి మన మీద నేరస్థాపన చేస్తున్న వాడిని కూడా జయించగలిగిన శక్తి కలిగిన రక్తాన్ని మన నోట మీద ఉంచి ఆశీర్వచనములు పలుకుదాం. దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. దేని కొరకైతే దేవుడు మన కొరకు బలైపోయారో ఆ గొప్ప దేవుని యొక్క రాజ్యమును విస్తరింప చేయటానికి ఒక సజీవ పత్రికగా ఆ ఎరుపు నూలు కలిగిన పెదవులు కలిగిన వారమై దేవుని సన్నిధిలో దేవుని కొరకు వ్యయమైపోదాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అన్న మాట ద్వారా ఈ దినమున మీరు మాతో సంభాషించినందుకై నీకు స్తోత్రములు. ఆ పస్కా బలిపశువు యొక్క రక్తం ద్వారబంధముల మీద ఉండుట వలన ఇజ్రాయేలీలు కాపాడబడ్డారు. ఆ తొగరు దారం రాహాబు గుమ్మముల మీద ఉండుట వలన రాహాబు కాపాడబడింది. ఆ ఎరుపు రంగు నూలు మా పెదవుల మీద ఉండుట వలన, యేసు రక్తం మా పెదవుల మీద ఉండుట వలన మేము నాయన అనేక పాపముల నుండి తప్పించబడిన వారమై మా నోటికి కళ్ళెం పెట్టుకుని నిన్ను మాత్రమే స్తుతించగలుగుటకు, నిన్ను మాత్రమే మహిమపరచుటకు, నిన్ను మాత్రమే ప్రకటించుటకు నీ కృప దయచేయమని, మీరు మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.